జగన్నాథ మందిరంలో జరిగే ఈ అద్భుతాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. జగన్నాథుడి మందిరం మీద ఒక జెండా ఉంటుంది కదా, ఆ జెండా మామూలుగా గాలి ఏ వైపు అయితే వీస్తుందో ఆ వైపు ఎగరాలి కదా. కానీ ఈ పూరి జగన్నాథ మందిరం మీద ఉండే జెండా గాలి ఏ వైపు అయితే వీస్తుందో దానికి వ్యతిరేక దిక్కున ఎగురుతుంది. ఈ మందిరం ఎంత బాగా నిర్మించారు అంటే ఈ గుడి నీడ ఎటు వైపు కూడా పడదు. అలాగే గుడి లోపలికి వెళితే బయట నుండి ఒక శబ్దం కూడా వినపడదు. గుడి పక్కనే పెద్ద సముద్రం ఉంది, అయినా కూడా గుడి లోపలికి వెళితే నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ గుడి పై నుండి ఏరోప్లేన్ కానీ హెలికాప్టర్ కానీ ఆఖరికి ఏ పక్షి కూడా వెళ్ళదు. అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యం ఏంటి అంటే ఈ గుడిలో ప్రసాదం 7 కుండలు నిలువుగా ఒకదానిపైన ఒకటి పెట్టి వండుతారు. ఇలా చేసినప్పుడు మొదటిగా ఏ కుండలో ఉన్న ప్రసాదం తయారు అవ్వాలో చెప్పండి? క్రింద ఉన్న కుండలో కదా. కానీ మొదటిగా ప్రసాదం పైన ఉన్న మొదటి కుండలో తయారవుతుంది. ఈ గుడికి ఎంత మంది భక్తులు వచ్చినా ఇప్పటి వరకు గుడిలో ఒక్క రోజు కూడా ప్రసాదం తక్కువ అనేది లేదు. అలా అని కొంచెం కూడా వృధా కూడా అవలేదు. అందుకే పూరి జగన్నాథుడి మందిరాన్ని విచిత్రమైన మందిరం అని అంటారు. ఈ మధ్య కాలంలో జగన్నాథ మందిరంలో అతి గొప్ప నిధిని కనుగొన్నారు కదా. ఆ నిధి ఇప్పటి డబ్బులతో పోలిస్తే ఎంత ఉంటుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. జగన్నాథుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై జగన్నాథ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.